ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు కలకలం రేగాయి. వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ గిరీష్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆయుర్వేద ఫార్మాసిస్ట్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లింగాల నాగకిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్ఛార్జి డిప్యూటీ డిఎంహెచ్ఓ రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్య సిబ్బందితో కేసు విషయంలో విచారణ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు కలకలం రేగాయి. వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ కిషోర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆయుర్వేద ఫార్మాసిస్ట్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లింగాల నాగగిరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్ఛార్జి డిప్యూటీ డిఎంహెచ్ఓ రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్య సిబ్బందితో కేసు విషయంలో విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మానస, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో లైంగిక వేధింపుల కలకలం అయితే రేగిందని చెప్పొచ్చు. లైంగిక వేధింపులు ఒక ఫార్మసిస్ట్ ని అదే వైద్యాధికారి వేధింపులకు గురి చేశారు. తనైతే పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీర్కూరు ఈ సంఘటన అయితే కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ ఆయుర్వేద ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో మౌనిక, తనను వైద్యాధికారి గిరీష్ గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. తనైతే ప్రస్తుతం పోలీసులు అనేది ఆశ్రయించింది. తనను టచ్ చేయడము, అలాగే మెసేజ్లు పెట్టడము, అసభ్యకర వీడియోలు పంపడము, అలా తనను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. చివరకు తన వేధింపులు ఎక్కువ కావడంతో ప్రస్తుతము మౌనిక అయితే పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. వైద్యాధికారులు కూడా ఇప్పుడు ఎంక్వైరీ ప్రారంభించారు. అతనిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి మౌనిక ఎవరైతే ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉన్నారో తనకు ఫిర్యాదు అయితే ప్రస్తుతం మొదట వైద్యాధికారులకు అయితే చేసింది. అతను ఇప్పుడు ప్రస్తుతం అయితే పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే గిరీష్ అనే ఈ వ్యక్తి వేధింపులకు పాల్పడిన డాక్టర్, తను ఒక డాక్టర్ వైద్య వృత్తిలో ఉండి తన ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో ఒకటే మా ఆసుపత్రిలో వేధించడం ప్రస్తుతం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనను లైంగిక వేధింపులకు గురి చేసిన డాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితురాలు అయితే కోరుతోంది. ప్రస్తుతం అయితే పోలీసులు అటు ఎంక్వైరీ ప్రారంభించారు, ఇటు వైద్యాధికారులు కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. ఏదేమైనప్పటికీ ఇట్లా వేధించడం మాత్రం ఉన్నత చదువులు చదువుకున్న ఒక డాక్టర్ అయి ఉండి తన పనిచేసే వారితో ఇలా ప్రవర్తించడం చాలా వారైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఈ ఎవరైతే వైద్యుడు ఉన్నాడో తన ప్రవర్తన కూడా మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉందని చెప్పి ఆసుపత్రిలో పనిచేస్తున్న వారు, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. వైద్యుడు మొదటి నుంచి కూడా తను అందరితో అసభ్యంగా ప్రవర్తించేవాడని కూడా వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితురాలు మౌనిక అయితే డిమాండ్ చేస్తుంది. ఇదే విషయంలో వైద్యాధికారులుగా సీరియస్ ఉన్నారు. అట్లా తనను వీడియోలు పంపి తనను మానసికంగా అటు వేధించాడు. అలాగే తన పట్ల ప్రవర్తించిన తీరుకు అంత వివాదాస్పదంగా మారింది. సాయంత్రం వరకు కూడా ఇప్పుడు ఈ వైద్యాధికారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రాజు, చెప్పండి, మౌనిక కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అది ఏదైతే తను ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు, ఇంత కష్టపడి పనిచేసి తను ఉద్యోగం సంపాదించింది. ఇట్లాంటి తరుణంలో తనను వేధించడం మాత్రం సరైన పద్ధతి కాదని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వైద్యుడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వాళ్ళే తెలియజేస్తున్నారు. తన ప్రవర్తన కూడా మొదటి నుంచి కూడా వైద్యుడిది సరిగా లేదని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. తను ఈ మహిళల పట్ల కూడా ర్యాష్ గా బిహేవ్ చేస్తారు. ఆసుపత్రికి సంబంధించి అందరితో సరిగా ఉండరు, ర్యాష్ గా మాట్లాడడము, తను ఇదంతా ప్రవర్తన అంత బాగాలేదని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. తనపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తనను ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అందరూ కూడా ఆసుపత్రికి వచ్చి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో అందరూ కూడా అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ దశలో ఉంది. ఎంక్వైరీ తర్వాత ఆ వైద్యుడి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.